వెల్కమ్ టు యోఏటీవీ. అధికార పార్టీ కాంగ్రెస్ రాజకీయాలు ఎన్నికలే టార్గెట్గా సాగుతున్నాయి. ఈ మధ్యకాలంలో పథకాల అమలు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ భారీ వ్యూహంతో ఉందని అనిపిస్తుంది. రేవంత్ ప్రభుత్వానికి గ్రేటర్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఈసారి మెజార్టీ స్థానాలు గెలిచి హైదరాబాద్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తోంది. మరి అది సాధ్యమేనా? ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చేస్తున్న ఎత్తులు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్లో త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ జిల్లా పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం వరుసగా నియోజకవర్గ పరిధిలోని నేతలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడంతో పాటుగా జగ్గారెడ్డి తగిన సూచనలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు నివేదికలను కూడా అందజేశారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉండేది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుండి 2009 వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఆనాడు హైదరాబాద్లో మొత్తం 14 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా 4 కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలుగా టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ 6 స్థానాల్లో, ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించాయి. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. తనకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంతో కలిసి బల్దియా పీఠాన్ని షేర్ చేసుకుంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. హైదరాబాద్ నగరంలో బలమైన నేతలుగా ఉన్న పి జనార్దన్ రెడ్డి, ముఖేష్ గౌడ్ మరణించడం పెద్ద మైనస్గా మారింది. ఆ తర్వాత మాజీ మంత్రి దానం నాగేంద్ర గులాబీ పార్టీలో చేరారు. ఇక నగరానికి చెందిన మరో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్ నగరంలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవలేదు. 2023లోనూ హైదరాబాద్ జిల్లాలో అదే సీన్ రిపీట్ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్లో ఖాతా తెరవకపోయినా కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో మాత్రం గెలిచింది. ఇక రంగారెడ్డి జిల్లాలో సైతం కాంగ్రెస్ వరుసగా జరిగిన 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేదు. ఇక 2015, 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం అయింది. ఇక 2025 డిసెంబర్ నాటికి ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఈసారి ఎలాగైనా జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పటాన్ చెరువు, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చి హస్తం నీడకు చేరారు. మాజీ మంత్రి ఖైరతాబాద్ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక గ్రేటర్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరికొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు హస్తం పార్టీ వైపునకు మొగ్గు చూపే విధంగా సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ రెడీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి గ్రేటర్ నగరంలో మరింత పట్టు పెంచుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తుంది. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ నగరంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ 2014 తర్వాత డీలా పడింది. ఇప్పుడు అధికార పార్టీగా తిరిగి గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తుంది. చూడాలి మరి టార్గెట్ గ్రేటర్ అంటున్న కాంగ్రెస్ క్యాపిటల్ సిటీలో ఏ విధంగా పాగా వేస్తుందో.